బంజారా హిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు వస్తున్నారు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తల మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడాం. కానీ మా ఒక్కటే ఒక నివేదిక, వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లో, మున్సిపల్ ల్యాండ్లో మసీద్ కట్టలేదా? దర్గాలు కట్టలేదా? చర్చ్లు కట్టలేదా? డిమాలిష్ చేసే అంత దమ్ము గవర్నమెంట్కి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతున్నాను. హిందువులు ఏం చేయరు, హిందూ ఐక్యతం లేదు, అదే కదా మీ ఉద్దేశం. అందుకోసం మా హిందూ దేవాలయాలపైన మీరు టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ ఎంఆర్ఓ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి. ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎవరు అయ్యా ల్యాండ్ కాదు, పబ్లిక్ ల్యాండ్ అది. అదే ల్యాండ్లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇవ్వాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. ఆ పని చేస్తే మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఒక ఎలిగేషన్ నడుస్తుంది, ఏమని? కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి.